హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు గోల్డ్ గురించి అనాలిసిస్ చేస్తాం ఫ్రెండ్స్. XAUST. సో డైలీ చార్ట్ ఫ్రెండ్స్. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ ఏమైంది గమనిస్తే యాక్చువల్గా మార్కెట్ ఫాలో అయింది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ పీక్స్ గమనిస్తే ఈ క్యాండిల్ ఏమిస్తే 2450 ఈ హై ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది లాస్ట్ హై టచ్ అయిన తర్వాత ఫ్యూ డేస్ చూస్తే హ్యూజ్ క్రాష్ అయ్యి ఫ్రెండ్స్. 2000 హై 2450 నుంచి సో లో గమనిస్తే 2327. సో ఆల్మోస్ట్ 120 ప్లస్ 120 పాయింట్స్ ప్లస్ మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇది ఈ రోజు ఫ్రెండ్ రెడ్ కలర్ క్యాండిల్, బీరిష్ క్యాండిల్ అనమాట. సో అంతకుముందు అంతకుముందు రోజు గమనిస్తే మార్కెట్ అనేది స్లైట్గా ఫాల్ అయింది కదా, ఫాల్ అయిన నుంచి స్లైట్గా పుల్ బ్యాక్ అయింది. సో 3 డేస్ అనమాట. సో పుల్ బ్యాక్ అయిన తర్వాత మార్కెట్ అనేది పుల్ బ్యాక్ ఏ విధంగా గమనిస్తే మార్కెట్ ఈ సెల్లర్స్ అనేది హ్యూజ్ బ్రుష్ చేశారు మార్కెట్ కిందకి. బట్ బయ్యర్స్ అనేది 3 డేస్ అయినా కూడా ఈవెన్ 1 డే సెల్లర్ ప్రైస్ ఏదైతే ఉందో క్రాష్ అయిందో ఆ ప్రైస్ అనేది నాట్ ఈవెన్ హాఫ్ కూడా మార్క్ అనేది రీచ్ అవ్వలేకపోయారు. సో మార్కెట్ అనేది యాజ్ ఆన్ టుడే గమనిస్తే మార్కెట్ అనేది బియరిష్ బుల్స్ కంట్రోల్ కాదు ఫ్రెండ్, బియర్ కంట్రోల్ ఉంది మార్కెట్. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుంది, అప్ ట్రెండ్ అవుతుంది గమనిస్తే మార్కెట్ ఇక్కడ చూడండి. నేను వీక్లీ చార్ట్ గమనించండి. వీక్లీ చార్ట్ ఇక్కడ క్లియర్ కట్ తెలుస్తుంది బియరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. సో ప్రీవియస్ క్యాండిల్ అయితే ఉందో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ డామినేట్ చేస్తూ బియరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ప్రీవియస్ కానీ అంతకుముందు క్యాండిల్ కంప్లీట్గా డామినేట్ చేస్తూ ఫార్మేషన్ అయిన క్యాండిల్ బియరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటాం. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ హై గమనిస్తే 2450 నుంచి లో 2325. సో ఈ క్యాండిల్ అనేది బేరిష్ ఎంగల్ఫింగ్ అని ఎప్పుడైతే ఫార్మేషన్ ఉందో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవ్వడానికి 70-80% ప్రాబిలిటీ ఉంది ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అవుతే మార్కెట్ అనేది డౌన్ఫాల్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో లెవెల్ ఎక్కడి వరకు రావచ్చు అని అనుకుంటే ఈ ప్రీవియస్ స్వింగ్లో అయితే ఉందో ఇక్కడ చూడండి 2002 రైట్ సైడ్ మీరు చూడొచ్చు 2276 ఇక్కడ క్యాండిల్లో ఫ్రెండ్స్. ఈ స్వింగ్లో అనేది మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది బియర్స్ కంట్రోల్లో ఉండగలిగితే మొత్తం అక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాలో అయ్యే అవకాశం ఉంది. 2276 కరెంట్ లెవెల్ 2358 ఫ్రెండ్స్. రైట్ సైడ్ మీరు బ్లాక్ కలర్ చూడొచ్చు, ఇది ఫ్రెండ్స్ 2358 ఈ కరెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ లెవెల్. ఇక్కడ నుంచి 2276. సో ఆల్మోస్ట్ 70-80 పాయింట్స్ అనేది మార్కెట్ ఫాలో అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ కమింగ్ డేస్లో. సో ప్రొవైడెడ్ ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఈ ప్రీవియస్ స్వింగ్ అయితే ఉందో మీకు వీక్లీ చార్ట్లో మార్క్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి. సో 2450 ఈ 2450 లెవెల్ పైన డైలీ క్యాండిల్ స్టిక్ అనేది క్లోజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. మార్కెట్ ఇక్కడ నుంచి స్లైడ్గా పైకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి డైలీ చార్ట్. ఇక్కడ నుంచి 2358 నుంచి స్లోగా 2390, 2400, 2420 ఇక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ అక్కడ నుంచి ఎప్పుడైతే డైలీ క్యాండిల్ స్టిక్ అనేది 2050 పైన క్లోజ్ అవ్వకూడదు. సో ఆ లెవెల్ కనుక మార్కెట్ మెయింటైన్ చేయగలిగితే మాత్రం కమింగ్ డేస్లో 2276 నేను చెప్పిన ఈ ప్రీవియస్ స్వింగ్లో ఉందా రైట్ సైడ్ బ్లాక్ కలర్ చూడొచ్చు. ఈ 2276 ప్రీవియస్ స్వింగ్లో అనేది మార్కెట్ అనేది టచ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. హ్యూజ్ ఆపర్చునిటీ, 70-80% హై ప్రాబిలిటీ ఉంది. ఈ యొక్క కండిషన్ అనేది నేను చెప్పిన కండిషన్ 2450 లెవెల్ పైన డైలీ క్యాండిల్స్ క్లోజ్ అవ్వకుండా మాత్రం కమింగ్ డేస్లో మార్కెట్ డౌన్ఫాల్ అవ్వాల్సింది ఫ్రెండ్స్. ఎందుకంటే వీక్లీ చార్ట్ కూడా క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఈవెన్ డైలీ చార్ట్లో కూడా మనం గమనిస్తే మార్కెట్ అనేది క్లియర్ కట్గా బియర్స్ కంట్రోల్లో ఉంది. ఈవెన్ హవర్లీ చార్ట్ గమనిస్తే మార్కెట్ చూడండి EMI లైన్స్ కూడా క్రాస్ ఓవర్ అయింది. రెడ్ కలర్ అయింది 200 EMI, బ్లూ లైన్స్ 50 days EMI, EMI లైన్స్ కూడా క్రాస్ ఓవర్ అయింది సక్సెస్ఫుల్గా. సో యాజ్ అ హోల్ ఓవరాల్గా ఈ ఎన్ని పాయింట్స్ మనం కన్సిడర్ చేస్తే మార్కెట్ అనేది కమింగ్ డేస్లో డౌన్ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకే ఒక కండిషన్తో చూద్దాం కమింగ్ డేస్లో మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుందా లేదా ప్రైస్ ఇక్కడే కన్సల్టేషన్లో కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ బట్టి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.